మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. రామాయణం కథం కొనసాగిద్దాం. ఋష్యశృంగుడు అయోధ్య నగరంలో కాలుపెట్టాడు. కాలుపెట్టాక చక్కగా సుభిక్షంగా అయోధ్య అంతా మారిపోయింది. చక్కటి సస్యశ్యామలంగా ధరిత్రి అంతా చక్కగా అయిపోయింది. వానలు పడ్డాయి. ఆ ప్రజలందరూ ఇంకా సంతోషపడ్డారు. ఇప్పుడు ఈ ఋష్యశృంగుడిని తన అంతఃపురానికి తీసుకువెళ్ళి అక్కడ ఆయనకి సమస్త సేవలు చేసి దశరథుడు ఆయన ఒక కోరిక కోరాడు. అశ్వమేధ యాగం చేస్తే చాలా మంచిదట కదా, అశ్వమేధ యాగం చేయించు, నువ్వు పురోహితుడుగా ఉండి అంటాడు. అంటే అప్పుడు ఒప్పుకున్నాడు ఋష్యశృంగుడు. చాలా విధి విధానంగా ఎంతో పద్ధతిగా, అసలు అంటే అతను ఋష్యశృంగుడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవే అవన్నీ తన తండ్రి దగ్గర. ఆ అశ్వమేధ యాగం సంపూర్ణంగా చేయించాడు. చేయించాక ఆ సందర్భంగా ఇతనికి మనసులో కోరిక తెలుసుకున్నాడు. ఏది? దశరథుడికి పుత్రుడు కావాలనే కోరిక ఉన్నది అని. అప్పుడు చెప్పాడు, ఈ అశ్వమేధ యాగం అయిపోయాక పుత్రకామేష్టి అని ఇంకొక యాగం ఉంది, అది చేద్దాం అన్నాడు. ఇష్టి అంటేనే యాగం అని అర్థం. పుత్రకామ అంటే పుత్రుడు కావాలనే కామంతో, అంటే కోరికతో, పుత్రుడు నాకు కలగాలి అనే కోరికతో దశరథుడు ఈ పుత్రకామేష్టి యాగం, అశ్వమేధ యాగం ముందర చేసేసి ఆ తర్వాత ఈ పుత్రకామేష్టి కూడా చేశాడు. ఈ పుత్రకామేష్టికి కూడా ఈ ఋష్యశృంగుడే పూర్తిగా పురోహితుడు అంటే యాజ్ఞికుడు అనమాట. ఈయనేమో యజమానిగా కూర్చోబెడతారు దశరథుడిని, ఆయన ముగ్గురు భార్యల్ని. చక్కగా సవివరంగా పుత్రకామేష్టి అంటే ఎంత చక్కగా ఫలించినటువంటి యాగమో ఆలోచించండి. ఇది చెయ్యంగానే ఇన్నేళ్లుగా పిల్లలు పుట్టినటువంటి దశరథుడికి ముగ్గురు భార్యలకి సంతానం కలిగింది. ఆ పుత్రకామేష్టి యాగంలో చక్కగా ఆ యాగం పూర్తయ్యే సమయానికి యజ్ఞపురుషుడు యజ్ఞకుండంలో నుంచి పైకి వచ్చి ఒక పాయస పాత్రని తీసుకుని వచ్చి ఆ పాయస పాత్రని దశరథుడు చేతికిచ్చి, దీన్ని నీ ముగ్గురు భార్యలకు ఇవ్వు, వారికి సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఈ పాయస భాండాన్ని తీసుకుని వచ్చి అంతఃపురంలోకి వచ్చాడు దశరథుడు. ఇప్పుడు దీన్ని ఆలోచించాడు, ముగ్గురు భార్యలు ఉన్నారు, ఎలా పంచాలి? పట్టమహర్షి కౌసల్య ముందర ఉన్నది అక్కడ. ఆవిడికి ఆ పాయసంలో సగం భాగం పాయసాన్ని పట్టమహర్షి చేతికి ఇచ్చాడు. ఆవిడ ఆ పాయసాన్ని సేవించింది. తర్వాత ఇంకా సగం ఉంది కదా దగ్గర, ఆ సగంలో సగాన్ని అంటే పావు భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. రెండో భార్య ఆవిడే కదా, సుమిత్రకి ఇచ్చాడు. సుమిత్ర పావు భాగం స్వీకరించింది. ఇంకా పావు భాగం ఆయన చేతిలో ఉంది. ఈ పావు భాగంలో సగాన్ని అంటే 8వ వంతుని కైకేయిని పిలిచి కైకేయి చేతికి ఇచ్చాడు. కైకేయి అది తీసుకుంది. ఇంకా 8వ భాగం ఆయన చేతిలో ఉన్నది. అంటే పాయస పాత్రలో మొట్టమొదట అర్ధ భాగం కౌసల్యకి ఇచ్చాడు, తర్వాత పావు భాగం సుమిత్రకి ఇచ్చాడు, తర్వాత దాంట్లో పావులో సగమైనటువంటి పరక భాగాన్ని కైకేయికి ఇచ్చాడు. ఇంకొక పరక భాగం అంటే 8వ భాగం ఈయన చేతిలో ఉన్నది. దీనిని మళ్ళీ సుమిత్రని పిలిచి నువ్వు తీసుకో అని సుమిత్రకే ఇచ్చాడు. అంటే సుమిత్ర 2 సార్లు పాయసాన్ని స్వీకరించింది. ఒకసారి పావు వంతు భాగాన్ని, ఇంకోసారి 8వ వంతు భాగాన్ని. ఈ 2 భాగాలు సుమిత్ర స్వీకరించింది. అందుకనే ఆవిడకి కవల పిల్లలు పుట్టారు. మిగిలిన వాళ్ళిద్దరికి ఒక్కొక్కరే పుట్టినా ఈవిడికి కవల పిల్లలు, ఈవిడ 2 సార్లు పాయసాన్ని స్వీకరించింది కనుక ఈవిడికి కవల పిల్లలు పుట్టారు. చక్కగా పూర్తిగా అంటే యాగం చేశారు అంటే ఫలితం దక్కి తీరాల్సిందే అన్న విధంగా ఆ యాగం జరిగింది. పాయస భాండం వచ్చింది. ఆ పాయస భాండం తిని వారందరూ గర్భవతులైనారు. చక్కగా చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కౌసల్యకి శ్రీరాముడు పుట్టాడు. అదే నేడు మనం అందరం జరుపుకుంటున్నటువంటి శ్రీరామనవమి, శ్రీరాముడు జన్మించిన రోజు. చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు పుట్టాడు. ఆ వెనువెంటనే కైకకి చైత్రశుద్ధ నవమి నాడే పుష్యమి నక్షత్రం వచ్చేసింది. అప్పటికి పునర్వసు వెళ్ళి ఆ పుష్యమి నక్షత్రం నాడు భరతుడు పుట్టాడు. ఆ తర్వాత అప్పటికి నవమి వెళ్ళిపోయి దశమి ఘడియలు వచ్చేసాయి. పునర్వసు పుష్యమి వెళ్ళిపోయి ఆశ్లేష నక్షత్రం వచ్చేసింది. చైత్రశుద్ధ దశమి నాడు ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, సుమిత్రకి పుట్టారు. అందుకనే వారిని సౌమిత్రులు అని కూడా అంటారు. అందుకనే లక్ష్మణుడు గురించి, శత్రుఘ్నుడు గురించి ఎక్కడైనా చెప్పాలంటే సౌమిత్రి అని చెప్పటం కూడా ఉంది. కనుక ఈ విధంగా శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు వరుసగా జన్మించారు. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో చైత్రశుద్ధ నవమి, దశమి రోజుల్లో చక్కగా వారు జన్మించారు. దినదిన ప్రవర్ధమానమై పెరుగుతున్నారు. ఎంత ఆనందపడిపోయాడంటే దశరథుడు, అసలు ఒక్కడే పుత్రుడు లేడనుకుంటుంటే ఒక్కసారిగా 4 పుత్రులు, అంటే 4 సార్లు ఆయనకి
ఒకటి అడిగితే 4 వరాలు వచ్చినట్టు అయిపోయినాయి. నలుగురు కూడా అత్యద్భుతమైన సౌందర్య రాసులు. వారి అందం కానీ, వారి గుణగణాలు కానీ చెప్పనలవి కానివి. నలుగురు కలిసి ఎంత చక్కగా ఉండేవారంటే కలిసి ఒక్కటిగానే, నలుగురుగా లేకుండా ఒక్కరిగానే ఉన్నట్లుగానే ఒకే ప్రాణంలాగా ఉండేవారు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా. ఇది రామావతారం, దశావతారాల్లో ఒక అవతారం. రావణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడిని నిర్జించటానికి వచ్చినటువంటి అవతారం అని చెప్పుకుంటున్నాం. కానీ ఇది ఎక్కడ మనకి ఈ రామాయణంలో ఎక్కడ ఈ విషయాన్ని ఉటంకించరు, దీన్ని చెప్పరు. ఎందుకంటే దానికి ఒక మళ్ళీ వేరే గాథ ఉంది. ఆ గాథ ఏమిటి? విష్ణుమూర్తి రావణాసురుడి కష్టాలు పెడుతుండటం, బాధలు పెట్టడం ఎక్కువైపోతే అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఈ రాక్షసుడి నుంచి రక్షించు అని వేడుకున్నప్పుడు రాముడు నేను వస్తాను, రక్షిస్తాను. కానీ ఈ రావణాసురుడు బ్రహ్మని అడిగినటువంటి వరాల్లో నరవానరులతో తప్ప ఇంకా ఎవరితోనూ నేను చావను అని అడిగాడు. కనుక మేము నరులుగా నేను వస్తాను, మీరందరూ దేవతలందరూ వానరులుగా పుట్టండి. వానరులు అంటే బాణంలో చరించేవారు. వానరులుగా పుట్టండి, మనమందరం కలిసి రావణ సంహారం చేద్దాం అని చెప్పాడు రాముడు. అంటే విష్ణువు అప్పుడు చెప్పాక వీరందరూ ఆ రూపంలో వచ్చారు. ఈ విష్ణుమూర్తే 4 రూపాల్లో వచ్చాడు. అంటే విష్ణుమూర్తి శ్రీరాముడు గాను, స్వయంగా ఆదిశేషువు పాన్పు లక్ష్మణుడు గాను, శంఖ చక్రాలు భరత శత్రుఘ్నులు గాను వచ్చాయని మనం చెప్పుకుంటాం. ఈ రూపంలో అందరూ కలిపి ఒకటే మూర్తి కనుక ఇదంతా కలిపి ఒక్కటిగానే ఉండటం వాళ్ళు మొదలుపెట్టారు. శరీరాలు 4 కానీ ప్రాణం ఒకటే అన్నట్లుగా ఒక్కటిగానే నలుగురిలో ఏ ఒక్క భేదం లేకుండా, పెద్దవాడు కనుక అన్నని అందరూ గౌరవిస్తూ మర్యాదనిస్తూ అన్న చెప్పిన మాట వింటూ, మరియు అన్న స్నేహితుడు అన్ని అంత చక్కగా, సఖుడు కూడానమాట. అంత చక్కగా ఈ నలుగురు చిన్న కొద్ది గంటల సమయం భేదమే కదా అందరి మధ్యన. కనుక ఈ నలుగురు కూడా ఎంతో సఖ్యంగా, ఎంతో ప్రేమగా, ఆపేక్షగా పెరుగుతూ వచ్చారు కలిసి. వశిష్ఠుడు వారి కులగురువు. అంతేకాదు ఈయనకి రాజపురోహితుడు కూడాను అక్కడ అయోధ్య నగరంలో. ఈ వశిష్ఠుడి దగ్గర గురుకులంలో ఈ నలుగురు పిల్లలకి విద్యాభ్యాసం చెప్పించారు. మొట్టమొదటి గురువు అంటే ఇటు మంత్రికి వాళ్ళకి కులగురువు ఆయనే, రాజగురువు ఆయనే, విద్యాగురువు ఆయనే. వశిష్ఠుడు వీరికి ధనుర్వేద విద్య అన్నీ అసలు ఒకటి కాదు, ఎన్నో విద్యలు చాలా చక్కగా వివరంగా వీళ్ళకి నేర్పించాడు. నలుగురికి కూడా సమానంగా చక్కగా, ఇష్టంగా, ప్రేమగా. ఎందుకంటే ఈ నలుగురు ఎంత ముద్దుగా ఉండేవారంటే వాళ్ళని చూస్తేనే అసలు అందరికీ ప్రియదర్శన అనేటటువంటి ఒక లక్షణం ఉన్నది రాముడికి అని ముందరే చెప్పుకున్నాం. నారదుడు అడిగినటువంటి 16 లక్షణాలలో ప్రియదర్శన అంటే చూడంగానే ప్రియాన్ని కూర్చాలట అవతల వాళ్ళకి. అబ్బా ఎంత బాగున్నాడు ఈ పిల్లవాడు అని అనిపించాలన్నమాట. ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత బుద్ధిమంతుడు అని చూడంగానే ప్రియంగా కూర్చాలి అవతల వాళ్ళకి, చూసిన వారికి. అటువంటి వాడనమాట రాముడు. ఆ లక్షణాలన్నీ మిగిలిన ముగ్గురికి కూడా ఉన్నాయి. చక్కగా ఆ రూపంలో వచ్చినటువంటి శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులని చక్కగా విద్యాభ్యాసం పూర్తిగా మించి 9 ఏళ్ళు అయిన తర్వాత తిరిగి మళ్ళీ అంతఃపురంలోకి ప్రవేశపెట్టాడు వశిష్ఠుడు. అక్కడి నుంచి 16 ఏళ్ళు, అంటే 16 ఏళ్ళు వచ్చిన దాకా, అంటే ఇంకెన్నాళ్ళు ఆ పైన ఇంకొద్ది రోజులు 7 ఏళ్ళ పాటు చక్కగా ఈ రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు చక్కగా అయోధ్యలో హాయిగా సుఖంగా ఉన్నారు. రాముడికి ఎక్కువగా లక్ష్మణుడు అలవాటు పడ్డాడు, భరతుడికి ఎక్కువగా శత్రుఘ్నుడు అలవాటు పడ్డాడు. భరతుడికి అక్కడ కేకేయ దేశంలో కూడా భరతుడు అంటే చాలా ప్రీతి. కైకేయికి పుట్టిన పిల్లాడు కదా అక్కడ మాతామహుల ఇల్లు. భరతుడిని వాళ్ళు అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటికి. తీసుకెళ్తూ ఉంటే భరతుడితో పాటు శత్రుఘ్నుడిని కూడా భరతుడు తీసుకెళ్ళిపోయేవాడు. నువ్వు ఉండాలి నాతో పాటు, నువ్వు లేకపోతే నాకు ఎట్లా అని భరతుడిని కూడా తీసుకెళ్ళిపోయేవాడు, శత్రుఘ్నుడిని కూడా. కనుక భరత శత్రుఘ్నుడు ఎప్పుడు కలిసిమెలిసే ఉంటూ ఉండేవాడు. అలాగే ఇక్కడ రామలక్ష్మణులు, ఈ రామలక్ష్మణులు కూడా ఎప్పుడూ ఒకరికొకరు ఎప్పుడూ వేరైపోరు. చిట్ట చివరికి లక్ష్మణుడు దేహం వదిలేసిన దాకా కూడా ఈ రామలక్ష్మణులు కలిసే ఉన్నారు, భరత శత్రుఘ్నులు కూడా కలిసే ఉన్నారు. ఇంత చక్కగా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉన్న అన్నదమ్ములకి వీళ్ళే నిదర్శనం. రామాయణంలో గొప్ప అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? అన్నదమ్ములు ఎవరు అని చెప్పుకోవాలంటే రామాయణం ఎన్నిటికో ఆదర్శం. అటువంటి ఈ అన్నదమ్ములు నలుగురు ఇంత ఐకమత్యంగా ఉండటం, ఈ రోజుల్లో ఇద్దరే ఉండటం కూడా కొట్టుకోవటము, ఏదో ఒక ఇబ్బందులు రావటం వారి మధ్య చూస్తాం మనం.
కొట్టుకోవటం అంటే కొట్టుకుంటున్నారని కాదు, అభిప్రాయ భేదాలు, మాట భేదాలు రావడం. కానీ అక్కడ నలుగురు కూడా ఎంత ఐకమత్యంగా ఉన్నారంటే ఒకటే మాట, మా నలుగురిది అన్నేం చెప్తే మేమంతే అన్నట్లుగా అలా ఉన్నారనమాట. కనుక ఎప్పుడు నలుగురు అంత ఒక కలగలిసినటువంటి ఒక చక్కటి సమూహంలాగా ఉండి నలుగురు ప్రజలందరికీ ప్రీతి కూర్చారు. ఈ వీళ్ళకి 16 ఏళ్ళు వచ్చాయి. ఈ 16 ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఉన్నట్లుండి అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడు ఒకరోజు దశరథ సభకి. విశ్వామిత్రుడు అంతటి ఋషి రాగానే చాలా గౌరవంతో, ఆదరంతో, భక్తితో తీసుకొని వచ్చి ఆసనం మీద కూర్చోబెట్టి దశరథుడు కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి చక్కగా ఆయన్ని సత్కరించాడు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, నేను ఒక కోరిక మీద వచ్చాను నీ దగ్గరికి. ఆ కోరిక ఏమిటి? రాముణ్ణి నాతో పాటు 10 రోజుల పాటు పంపించు. అక్కడ నేను ఒక యాగం చేస్తున్నాను. అది ఎక్కడ? సిద్ధాశ్రమంలో యాగం చేస్తున్నాను అంటాడు. ఆ సిద్ధాశ్రమంలో చేసే యాగంకి కొంతమంది రాక్షసులు అడ్డం పడుతున్నారు. వారి నుంచి నా యాగాన్ని రక్షించాలి. వారు ఎవరు? తాటక పుత్రులైనటువంటి మారీచుడు, సుబాహుడు. వీరందరూ రావణాసురుడి అనుచరులు. వారి నుంచి నా యాగాన్ని రక్షించాలి. ప్రతిసారి ఎన్నిసార్లు యాగం చేసినా ఆ యాగ కుండల్లో, అంటే యజ్ఞకుండ ఉంటుంది కదా, దాంట్లో వాళ్ళు రక్తం పోసి, మాంసం పోసి, బొమ్మికలు వేసి దానిని అపభ్రంశం చేస్తూ ఉంటే ఆ యాగం అప్పటికి ఆగిపోయి మళ్ళీ మొదలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎన్నిసార్లు చేస్తున్నాం, మా వల్ల అవటల్లా. నేను కూడా స్వతహాగా మంచి పరాక్రమవంతుడినే, కానీ నేను యాగం చేయడానికి కూర్చోనా, యుద్ధం చేయనా? కనుక నేను యాగం చేయాలి. కనుక నాకు రాముడంతటి వాడు తోడు కావాలి, పంపించమన్నాడు. ఒక్కసారిగా దశరథుడు అవాక్కైపోయాడు. చిన్నపిల్లాడే, 16 ఏళ్ల వాడు, ముక్కుపచ్చలారని వయసువాడు, ఇంకా సరిగా మీసాలు కూడా వచ్చాయో లేదో, ఇలాంటి పిల్లాడిని నేను నీతో పంపించాలా? పైగా యుద్ధం, అందులో ఎవరు? అంత గొప్ప అసురుడు రావణాసురుడు. అప్పటికే రావణాసురుడి క్రూర కర్మల మీద అందరికీ చాలా పరిచయం, అందరికీ బాగా తెలుసు రావణాసురుడు ఎంత క్రూరుడో, ఎంత ఉద్దండుడో. అటువంటి వాడికి అనుచరుల మీద యుద్ధానికి నేను నా పిల్లల్ని పంపించాలా? చిన్నపిల్లడే వాడు రాముడు. అయ్యో, నా రాముడిని నేను పంపించలేను, బాలరాముడు, వీడిని ఎలా పంపిస్తాను నేను అని బాధపడిపోయాడు. ఇక్కడ విశ్వామిత్రుడు గురించి ఒక్కసారి చెప్పుకుందాం. విశ్వామిత్రుడు ఎవరు, ఏమిటి? బాలకాండలోనే ఈ వివరాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. విశ్వామిత్రుడు గాధి కుమారుడు. ఈయన గాధేయుడు అని కూడా అంటారు. ఈయన చక్కగా క్షత్రియుడుగా పుట్టాడు. ఈ వంశంలోనే పుట్టి ఈ రాజ్యమే ఆయన ఒకప్పుడు పరిపాలించాడు కూడా. అటువంటి వాడు ఒకసారి వశిష్ఠాశ్రమానికి వేటకి వెళ్తుంటే అక్కడ అడవిలో వశిష్ఠాశ్రమం ఉంది. ఆ వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. వెళితే ఎంత గొప్ప రాజుగారు నా ఆశ్రమానికి వచ్చాడని వశిష్ఠుడు ఎంతో మర్యాద చేసి వారికి ఎన్నో సంభారాలు సమకూర్చి వారందరికీ కొంచెం కూడా భేదం లేకుండా సకల సౌకర్యాలు సమకూర్చాడు. వారి భోజనాలే కానీ, వారి వసతులే కానీ, వారి పరిచారికలే కానీ ఎంతో చేశాడు. చేస్తే ఆశ్చర్యపోయాడు. అడవిలో ఉన్నటువంటి ఒక మునికి ఇవన్నీ ఎక్కడ లభ్యమయ్యాయి, ఇవన్నీ మనకు ఎలా చేయగలిగాడు? అప్పుడు వెళ్ళి వశిష్ఠుడిని అడిగాడు, ఏం చేస్తే నువ్వు ఇవన్నీ సంపాదించావు, ఇవన్నీ ఎలా వచ్చినాయి నీకు క్షణాల్లో? అంటే నా దగ్గర కామధేనువు వంశంలో పుట్టినటువంటి నందినీ ధేనువు ఒకటి ఉంది. ఆ నందినీ ధేనువు అది కామధేనువు సంతతి కనుక చక్కగా అది మనం ఏమి అడిగితే, కామధేనువు అంటే ఏమిటి? కోరిన కోరికలని పితికి ఇచ్చేటటువంటి ధేనువు అని అర్థం. కామ అంటే కోరిక అని చెప్పాం కదా, కోరిన కోరికలని పితికి ఇచ్చేటటువంటి ధేనువు. ఆ ధేనువు నా దగ్గర ఉన్నది. ఆ ధేనువుని నేను ఏదడిగితే అది నాకు ఇస్తుంది. కనుక ఆ పద్ధతిలో మీకు ఇవన్నీ నేను సమకూర్చగలిగాను అంటాడు. మీ సేవ చేసుకోగలిగాను అంటాడు వశిష్ఠుడు. అయితే ఆ ధేనువు నీలాంటి వాళ్ళ దగ్గర ఉండటం కాదు, నాలాంటి వాళ్ళ దగ్గర ఉంటే నేను రాజును కదా, ఇంకా ఎక్కువ ఉపయోగం నాకు ఇచ్చేయమంటాడు. ఈ అరణ్యంలో మాకు ఆ ధేనువే మాకు ఆధారం, నేను ఇవ్వలేను అంటాడు. ఇవ్వలేను అనేసరికి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఏమైనా సరే ఆ ధేనువును బలవంతంగా లాక్కుపోదాం రండి అని ధేనువుని బలవంతంగా లాక్కురావటానికి విశ్వామిత్రుడు సన్నాహం చేస్తాడు. ఆ ధేనువు ఘీంకరించి దానికి ఒకసారి క్రోధంగా అయిపోయింది. ఆవు కోపం చాలా తక్కువ చోట్ల చూస్తాం, ఆవు సాధు జంతువు అని చెప్పుకుంటాం. అలాంటి ధేనువు ఒక్కసారి ఉగ్రరూపం దాల్చి అందరి సైన్యాన్ని ఒక్కసారి పడేసి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి, వశిష్ఠ నువ్వు వాళ్ళకి ఇచ్చావా నన్ను అని అడిగింది. నేను ఇవ్వలేదమ్మా, వాళ్ళు బలవంతంగా నేను తీసుకుపోతున్నారు అన్నాడు. అనేసరికి అవునా, నేను చూస్తానుండి అంది. ఒక్కసారి విశ్వామిత్ర సైన్యాన్ని అంతా చంపేసింది. విశ్వామిత్రుడికి ఇంకా రోషం వచ్చింది. ఒక ఆవు చేతిలో నేను ఓడిపోవటమా అనిపించి మళ్ళీ వెళ్ళి ఇంకా బోట్లంత సైన్యాన్ని సమకూర్చుకుని వచ్చాడు.
వశిష్ఠుడు తన బ్రహ్మదండాన్ని, బ్రహ్మదండం అంటే ఏంటి, చేతి కింద ఒక దండం పెట్టుకుంటారు కదా, ఇలా వై షేప్లో ఉంటుంది, ఆ దండాన్ని తీసి ముందర పెట్టాడు. దీని దీని నుంచి దాటి నా దగ్గరికి రా చూద్దాం అన్నాడు. అనేసరికి ఆ బ్రహ్మదండాన్ని దాటుకుని విశ్వామిత్రుడు ఏమీ చేయలేకపోయాడు. ఇదా నా బలం, క్షత్రియ బలం ఏముంది అసలు, ఆ బ్రహ్మదండం బలమే బలం, బ్రహ్మ బలమే బలం, నా బలం క్షత్రియ బలం ఎందుకు పనికిరాని బలం, నాకు అర్థమైపోయింది, దాని ముందు నేను ఓడిపోతాను, నాకు అర్థమైపోయింది అని దుఃఖంగా వెళ్ళిపోయి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కొత్తగా ఈయనకు ఒక కోరిక వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా గొప్ప రాజు అనుకున్నాడు, గొప్ప క్షత్రియుడు అనుకున్నాడు, మహావీరుడు పరాక్రమవంతుడు అనుకున్నాడు, గొప్ప రాజును అనుకున్నాడు, గొప్ప చక్రవర్తిని అనుకున్నాడు. అవన్నీ అయిపోయినాయి. అయిపోయాక ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నేను బ్రహ్మర్షిని కావాలి, ఈ వశిష్ఠుడు అంత బ్రహ్మర్షిని కావాలి, వశిష్ఠుడు ఏమిటి నాకంటే అంత గొప్పవాడా, అతనితో సమానమైన ఆ బ్రహ్మజ్ఞానం ఏదో నాకు కలగాలి అని అనుకున్నాడు. అనుకుని వెళ్ళాడు. వెళ్ళి అంటే 4 దిక్కులా 4 సార్లు తపస్సు చేశాడని కథలో చెప్పుకుంటాం. ముందర ఒక దిక్కుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒక 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. 1000 ఏళ్ళు తపస్సు చేయంగానే చాలా శక్తి వచ్చేసింది. శక్తి వచ్చేసి బయటకు వచ్చాడు. వచ్చి బ్రహ్మగారి గురించి తపస్సు కదా, బ్రహ్మర్షి నువ్వు ఇప్పుడు రాజర్షి అయ్యావు అని దీవించాడు. నాకు రాజర్షి పదవి చాలదు, నాకు బ్రహ్మర్షే కావాలి అన్నాడు. అంటే మళ్ళీ పోయి తపస్సు చేసుకోవాల్సిందే, ఇంకా నువ్వు కంటిన్యూ చేయాలి, నువ్వు చేసిన తపస్సు బ్రహ్మర్షి పదవి ఇవ్వటానికి చాలదు అని బ్రహ్మ చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఒక పని ఏం చేశాడంటే, విశ్వామిత్రుడు మనం ఇక్కడ బాగా గమనించుకోవాల్సింది, ప్రతిసారి ఎంతో సాధిస్తాడు, ఆ సాధించింది నిలవకుండా మళ్ళీ ఏదో ఒక చిన్న తప్పు పని చేసి ఆ సాధన అంతా పోగొట్టుకుంటాడు. తప్పు పని అని కూడా కాదు, అక్కడ అనవసరమైనటువంటి పనుల్లో జోక్యం చేసుకోవటం అనమాట. అక్కడ ఏం చేశాడు, ఆ వంశంలోనే త్రిశంకుడు అనేటటువంటి ఒక మహారాజు బొందితో కైలాసానికి వెళ్ళాలని, స్వర్గానికి వెళ్ళాలని ఒక కోరిక ఉంది అతనికి. అంటే బొందితో అంటే ఈ శరీరంగానే, మామూలుగా ఈ కరచరణాలతో మనం వెళ్ళలేం, ప్రాణం పోయాక మన లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మ శరీరం వెళుతుంది, కానీ పైకి ఈ అసలు శరీరం వెళ్ళదు. అంటే ఈ రక్తమాంసాలతో ఉన్న ఈ శరీరం వెళ్ళదు. ఈ రక్తమాంసాలతో ఉన్న శరీరంతోనే నేను వెళ్ళాలని కోరుకున్నాడు. కోరుకుని అలా తన గురువైనటువంటి వశిష్ఠుడిని అడిగాడు. నేను చెయ్యను అన్నాడు వశిష్ఠుడు. ఆ చేయను అనేసరికి కోపం వచ్చేసింది. నా మాట వినరా, నాకు కావాల్సింది చేయరా అన్నాడు. తర్వాత ఇంకొక ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తూ ఒక ఋషి నేను చేస్తాను అంటే ఆ ఋషి దగ్గర కూర్చుని ఈ ఒక యాగం చేయించుకున్నాడు. అంటే సశరీరంగా వెళ్ళటానికి. అది కూడా చివరికి వశిష్ఠు వచ్చి మళ్ళీ శపించాడు. శపించాక తిరిగి వచ్చి ఏం చేయాలో తెలియలా, త్రిశంకుడు వేదన పడిపోతున్నాడు. అప్పుడు ఈ విశ్వామిత్రుడు తగిలాడు. తగిలితే విశ్వామిత్రుడు ఏం చేశాడు, వశిష్ఠుడు చేయలేదే నేను చేస్తా, అసలే వశిష్ఠుడితో పంతం కదా, అన్నీ ఇలాంటి పంతంతోనే తన 1000 ఏళ్ల తపస్సుని వృధా చేసుకున్నాడు. వశిష్ఠుడు చేయలేనటువంటి పని నేను చేస్తా అని చెప్పి త్రిశంకుడి చేత మళ్ళీ యజ్ఞం చేయించి నీకు స్వర్గం ఇచ్చేసా పో అన్నాడు. వెళ్ళిపోతే తన స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు ఈ శరీరంతోనే త్రిశంకుడు. ఆ పైన దేవేంద్రుడు ఉన్నాడు, ఆయన కదా స్వర్గాధిపతి, నీకు పైకి రక్తమాంస శరీరంతో రావడానికి యోగ్యత లేదు పో అని మళ్ళీ కిందకి దోసేశాడు. అప్పుడు తిరిగి తల్లకిందులుగా త్రిశంకుడు కింద పడిపోతున్నాడు. పడిపోతూ విశ్వామిత్ర రక్షించు, నన్ను పైనుంచి వాళ్ళు నన్ను అనుమతి ఇవ్వలేదు, కిందకు తోసేశారు అని అరుస్తాడు. వేడుకుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అప్పుడు త్రిశంకుడిని విశ్వామిత్రుడు అక్కడ ఆగు అంటాడు. అలా తల్లకిందులుగా వేళ్లాడుతూ త్రిశంకుడు ఒక చోట ఆగిపోయాడు. ఆగిపోయినటువంటి త్రిశంకుడిని ఆ చుట్టుపక్కలంతా ఒక స్వర్గాన్ని సృష్టించాడు. తల్లకిందుల స్వర్గమే అంటే త్రిశంకుకు మాత్రం అది చక్కగా తన స్వర్గంలోనే ఉన్నట్లుగా భావం చెందుతూ ఉంటాడు. కానీ అక్కడ అదంతా విశ్వామిత్ర సృష్టి అనే పేరు కూడా అందుకే వచ్చింది. ఏదైతే లేదో దానిని సృష్టించటాన్ని విశ్వామిత్ర సృష్టి అనే పదం మనకి ఇప్పుడు ఈనాటికి అది అలవాటైపోయింది. ఆ విశ్వామిత్ర సృష్టి చేసి అక్కడ ఒక తల్లకిందుల స్వర్గాన్ని సృష్టించాడు. దాన్నే త్రిశంకు స్వర్గం అంటారు. ఎవరైనా స్వర్గంలో లేకుండా కూడా, అంటే వాళ్ళు లేనటువంటి భావనలో వాళ్ళు ఊహిస్తూ తిరుగుతూ ఉంటే వాడు త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు అనే మాటలు కూడా మనకు ప్రచారంలో అలవాటు పడిపోయినాయి. అటువంటి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించటానికి, ఈ త్రిశంకుడిని పైకి పంపించడానికి తన తపశ్శక్తి అంతా ధారపోశాడు. మళ్ళీ తపశ్శక్తి అంతా క్షీణించిపోయింది. మళ్ళీ ఇంకో దిక్కుకు వెళ్ళి మళ్ళీ కూర్చుని 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. ఈసారి మళ్ళీ కూడా బ్రహ్మ విశ్వామిత్రుడికి దర్శనమిచ్చాడు. ఇచ్చి ఇక నుంచి నువ్వు ఋషివయ్యావు పో అన్నాడు. ఋషివయ్యావు పో అనగానే సంతోషమే, కానీ నాకు ఋషిత్వం చాలదు, నేను బ్రహ్మర్షి కావాలి, కనుక నాకు ఇంకొంచెం సమయం కావాల్సిందే అన్నాడు. అప్పటికి 2000 సంవత్సరాల తపస్సు అయింది. దీని గురించి తర్వాత మిగిలిన తపస్సు గురించి, విశ్వామిత్రుడు తపస్సు గురించి ముందర భాగంలో చెప్పుకుందాం.